వెల్కమ్ బ్యాక్ గైస్. ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ మళ్ళీ మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే ఏఐని యూస్ చేసి వెబ్సైట్ ఎలా చేయాలి అని అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలా అని నేను కోడింగ్ అయితే విరుద్ధం కాదు, నేను కూడా ఆ వెబ్ డెవలప్మెంట్ అయితే నేర్చుకుంటున్నాను. అలాగే ఈ ఏఐని యూస్ చేసి వెబ్సైట్ చేయడం అయితే నేను అనుకున్నంత ఈజీగా అయితే అవ్వలేదు. లైక్ 2 times ట్రై చేశాను, నేను అనుకున్నట్టుగా రాలేదు, ఫెయిల్ అయ్యాను. బట్ తర్వాత ఎలా చేయాలి ఏంటని ఇంకా రీసెర్చ్ చేసి అప్పుడు చేశాను అనమాట. మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతున్న వెబ్సైట్ నేనైతే లైక్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా చేశాను. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఎలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అనే టైప్ లో అయితే మేము ఈ వెబ్సైట్ చేసాము. అలాగే మీకు నచ్చింది చేసుకోవచ్చు, ఎలా అని కాదు, మేము పోర్ట్ఫోలియో చేసాం. అలాగే మీకు నచ్చింది ఈ కామర్స్ కానీ అలా ఎక్సెట్రా చాలా ఉంటాయి, మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో చెప్తాను ఈ వీడియోలో. అయితే ఫస్ట్ అయితే నేను మీకు వెబ్సైట్ ఎలా చేయాలి అని చూపిస్తాను. సెకండ్ పార్ట్ వచ్చేసరికి హోస్టింగ్ ఎలా చేయాలని చెప్తాను. హోస్టింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీ వెబ్సైట్ ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, అది కూడా చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గాయ్స్, మీ దగ్గర ఉన్నటువంటి బ్రౌజర్లో ఏ బ్రౌజర్ అయినా సరే, నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నాను. క్రోమ్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను చాట్ జీపీటీ వాడుతున్నాను, ఏఐ టూల్. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ వీడియోలో చాట్ జీపీటీని యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. నేను 2 times ఫెయిల్ అయ్యాని చెప్పాను కదా. ఎలా అంటే నేను చాట్ జీపీటీకి డైరెక్ట్గా ఇచ్చాను అనమాట ప్రాంప్ట్, లైక్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి వెబ్సైట్ చేయని జస్ట్ ఆ ప్రాంప్ట్ ఇస్తే చాట్ జీపీటీ అయితే నేను అనుకున్న నీడ్స్ అయితే ఫుల్ఫిల్ చేయలేదు. అలాగే అసలు వెబ్సైట్ అంత ప్రొఫెషనల్ గా లేదు, అసలు బాగాలేదు అనమాట. తర్వాత కొంచెం రీసెర్చ్ చేస్తే నాకేం అర్థమైందంటే ప్రాంప్ట్ అలా అడిగితే ఇవ్వదని అయితే నాకు అర్థమైంది. అందుకని అయితే ఈసారి పిన్ టు పిన్ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. లైక్ వెబ్సైట్ అసలు ఎలా కావాలి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి పాయింట్ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫస్ట్ అయితే ప్రాంప్ట్ అయితే నేను బూట్ స్ట్రాప్ యూజ్ చేసి చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే డైరెక్ట్ గా అడిగితే రావట్లేదు అని చెప్పాను కదా. బూట్ స్ట్రాప్ అంటే ఏంటంటే కొంచెం అదొక టెంప్లెట్ లాగా ఉంటుంది, కోడ్ ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి నేను ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే బూట్ స్ట్రాప్తో నావిగేషన్ బార్ అంటే హోమ్ అబౌట్ సెక్షన్, కాంటాక్ట్ అలా ఉంటాయి కదా కొన్ని, అవైతే ఇచ్చాను ఇక్కడ ప్రాంప్ట్. ఫస్ట్ లోగో, అలాగే మిడిల్లో వచ్చేసరికి కంటెంట్స్ లైక్ హోమ్, అబౌట్ అస్. సర్వీసెస్లో 3 types కావాలి నాకు, సర్వీస్ 1, సర్వీస్ 2, సర్వీస్ 3, అలాగే ఇంకా ప్రాజెక్ట్స్, అలాగే లాస్ట్లో కాంటాక్ట్ అస్ పెట్టి ఇంకా బ్రేక్ నావిగేషన్ బార్ అంటే ఇంకా నావిగేషన్ బార్ అక్కడికి ఎండ్ అయిపోతుందని ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ అలానే ఇవ్వాలని కాదు, మీకు నచ్చినట్లు ఇవ్వచ్చు, మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా. నేనైతే నా ఐడియా ప్రకారం నేను అలా ఇచ్చాను. మనకైతే ఇంకా ఎంటర్ కొట్టేసిన తర్వాత మనకైతే కోడ్ వచ్చేస్తుంది, HTML కోడ్ అయితే. ఇంకా కోడ్ వచ్చాక బయటకు వచ్చేయండి. బయటకు వచ్చి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి, ఫ్రెష్ గా నీట్ గా ఉంటుంది ఆర్గనైజ్ చేసుకోవడానికి. అలా ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత VS కోడ్ అయితే ఓపెన్ చేయండి. VS కోడ్ మీ దగ్గర లేకపోతే కనుక మీరు గూగుల్ నుంచి అయితే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు VS కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే అక్కడ ఉంటుంది, ఓపెన్ ఫోల్డర్ అని. ఆ ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ ఫోల్డర్ లో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయండి, index.html అనేసి. index.html అనే ఫైల్లో మనకి చాట్ జీపీటీ ఇచ్చిన కోడ్ ఉంటుంది కదా, అది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. మీకు VS కోడ్ లో HTML ఫైల్ రన్ అవ్వాలంటే మీకు లైవ్ సర్వర్ అయితే ఉండాలి, ఎక్స్టెన్షన్. ఇక్కడ మీకు కనిపిస్తున్న 5th ఆప్షన్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి అది ఇన్స్టాల్ కాకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా అలా ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశాక ఆ ఫైల్లోకి వచ్చి index.html ఫైల్లోకి వచ్చి అక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ఇన్పుట్ కి అవుట్పుట్ లైక్ వెబ్సైట్ ఎలా ఉంటుంది అని అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ కింద గో లైవ్ మీద ట్యాప్ చేసినా మన వెబ్సైట్ అనేది ఏదో బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. మనకి ఫస్ట్ అయితే ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది, నావిగేషన్ బార్ పార్ట్ అయితే. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఏంటంటే మనమైతే 3 slides మూవ్ అయ్యేటట్టు క్రియేట్ చేయబోతున్నాం. మీరు స్టార్టింగ్ లో వెబ్సైట్ చూస్తే 3 images అయితే ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే నేను ప్రాంప్ట్ ఏమి ఇస్తున్నానంటే ఒక 3 slides అయితే ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉండాలి. దానికి ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఉండాలి, అంటే ఒక హెడ్డింగ్ ఉండాలి. అలాగే 2 paragraphs అయితే ఉండాలి. అలాగే దానికి రీడ్ మోర్ బటన్ ఉండాలి. ఆ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మనం వేరే పేజ్కి వెళ్ళొచ్చు, అక్కడ దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా సెర్చ్ చేసుకోవడానికి ఉంటుంది అలా బటన్. అలాగే ఆటోమేటిక్ గా మూవ్ అవ్వాలి. అండ్ నాకైతే నావిగేషన్ బటన్స్ కూడా కావాలి, అటు ఇటు నేను క్లిక్ చేసి మూవ్ చేసుకోవడానికి కూడా. మళ్ళీ మీకైతే కోడ్ అయితే జనరేట్ అవుతుంది ఈ స్లైడ్స్ రిలేటెడ్ గా. ఇక్కడ కోడ్ లో గుర్తుపెట్టుకోండి, మీకు పైన స్టైల్ లోపల ఏదైనా కోడ్ ఉంటే అది సపరేట్ గా రాయాలి. అదైతే మనం ఇక్కడ సపరేట్ గా మన VS కోడ్ లో కూడా styles.css అని ఇంకో కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేసుకొని
ఆ స్టైల్లో ఉన్న కోడ్ మొత్తాన్ని ఈ ఫైల్లో పెట్టుకుంటాం అనమాట. మనకి ChatGPT అయితే HTML ఫైల్లో CSSని లింక్ చేస్తూ ఒక లైన్ అయితే మిస్ చేసింది, ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇది సపరేట్గా ఇచ్చాను. అలాగే రిమైనింగ్ ఉంటుంది కదా, అదైతే మన index.htmlలోనే ఇంతగా రాసిన కోడ్కి కింద పెట్టుకుంటాం. మొత్తం అన్నానని మరీ మొత్తం కాపీ పేస్ట్ అయితే చేయొద్దు. బాడీలో ఉన్న పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకు కాపీ చేసుకోండి. అలాగే లాస్ట్లో జావా స్క్రిప్ట్ అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చాడు, అది కూడా కాపీ చేసుకోకండి. ఆ జావా స్క్రిప్ట్ కూడా అది మళ్ళీ సపరేట్గా కాపీ చేసుకొని మళ్ళీ VS కోడ్లో ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకొని script.js అని ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి జావా స్క్రిప్ట్ కోడ్ అనేది. ఇదేంటంటే యానిమేషన్కి యూజ్ అవుతుంది అనమాట ఈ జావా స్క్రిప్ట్లో ఉన్నది. ఒకవేళ కనుక మీకు అవుట్పుట్ అనేది సరిగా రాకపోతే మీరైతే ChatGPTకి మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వండి. నేను ఇలా అడిగాను, ఇలా రాలేదు, దీనికి సంబంధించిన కోడ్ ఇవ్వని మీరు అడిగితే మళ్ళీ అయితే దాని వరకు అది సపరేట్ కోడ్ అయితే ఇస్తుంది. ఫైనల్గా మనకైతే స్లైడర్స్ కూడా వచ్చేసాయి. వీటికైతే ఫొటోస్ యాడ్ చేయాలి. ర్యాండమ్గా టెక్స్ట్ కూడా ఏదో ఒకటి వస్తుంది, అది కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ముందు వచ్చేసరికి ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. ఫొటోస్ అయితే మీరు చాలా వెబ్సైట్స్ ఉంటాయి, మీకు పిక్సాబే అని చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను కొన్ని నేమ్స్, చూసుకోండి. అక్కడి నుంచి అయితే మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా గూగుల్ నుంచి అయినా చేయొచ్చు, బట్ క్వాలిటీ కొంచెం బాగుంటుంది అనేసి వీటి నుంచి అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అన్ని మీరు మనం ఫస్ట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా స్టార్టింగ్లో, ఆ ఫోల్డర్లో అయితే పెట్టుకోండి. మనకి చాలా ఈజీగా అవుతుంది వర్క్ అయితే. అలా ఎన్ని ఇమేజెస్ కావాలంటే అలా. అక్కడ నేను 3 స్లైడ్స్ ఇచ్చాను కాబట్టి నాకు 3 ఇమేజెస్ కావాలి కాబట్టి నేనైతే 3 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంకా అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ index.html ఫైల్లోకి అయితే వచ్చేయండి. ఎక్కడైతే మీరు ఇమేజెస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు కోడ్లో చూసుకున్నట్లయితే స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL అని ఉంది. అదైతే ఆ URL దగ్గర మన ChatGPT అయితే ర్యాండమ్గా ఇస్తుంది. అక్కడైతే మనకు కావాల్సిన ఇమేజ్ అయితే ఇవ్వాలి. లైక్ మీకు పొజిషన్స్ అర్థమవుతుంది. అక్కడ ఇమేజ్ నేమ్ కూడా మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఆ ఇమేజ్కి ఏ నేమ్ ఉంటుందో అదే ఇవ్వాలన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది, అది చూసి అక్కడ ఇచ్చుకోండి. 3 ఉంటాయి అలాగే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని. అలా మీకు ఆర్డర్ మీకు ఇష్టం వచ్చినట్టుగా అలా ఇవ్వండి. ఒకవేళ ఎలా ఇవ్వాలి మీకు అర్థం కాకపోతే ChatGPTలోనే మీకు అక్కడ ఇస్తుంది, పలానా నేమ్ దగ్గర మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి అని. కోడ్ అయిపోయాక కోడ్ కింద అయితే ఇస్తుంది, అక్కడైనా చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. దాని తర్వాత ఈ స్లైడింగ్ కింద నేనైతే అబౌట్ సెక్షన్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఇక్కడ అబౌట్ సెక్షన్లో 3 టైప్స్ అయితే ఇచ్చాను. అలాగే రైట్ సైడ్ ఇమేజ్ కూడా ఇవ్వమని అయితే ప్రాంప్ట్ ఇచ్చాను. ఇందా అట్లాగే సేమ్ HTML అండ్ CSS కోడ్స్ అయితే సపరేట్గా తీసుకొని VS కోడ్లో అయితే పేస్ట్ చేశాను. అలాగే నేను రైట్ సైడ్ ఇమేజ్ అన్నా కాబట్టి ఆ ఇమేజ్ అయితే మనం ముందుగానే డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ యొక్క నేమ్ అయితే అక్కడ కోడ్లో అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి దాని కింద మేము ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అనేసి అయితే ఇద్దాం అనుకున్నాను. ఎక్కడైతే నేను 3 సర్వీసెస్ అనుకొని దాన్ని బట్టిగా ప్రాంప్ట్ ఇచ్చాను. నేనైతే ప్రాంప్ట్ అయితే మరీ డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోతుంది. ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. అలాగే మీకు మీ నీడ్స్ తగ్గట్టుగా అక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ప్రాజెక్ట్ సెక్షన్ పెడదాం అనుకున్నాను. ఎందుకంటే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే దానికి రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ పెట్టాలి కాబట్టి ఇమేజెస్ టైప్లో, అందుకని దాని రిలేటెడ్గా ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇంకా కోడ్ వచ్చాక HTML కోడ్ అండ్ CSS కోడ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఇమేజెస్ రిలేటెడ్గా కూడా అడిగాం కాబట్టి ఆ ఇమేజెస్ డమ్మీ ప్లేస్లో మనం డౌన్లోడ్ చేసుకొని ఆ నేమ్ని అక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఇంకా ఫైనల్గా ఫోటో క్రియేట్ చేస్తాము. జస్ట్ అప్పటికే ChatGPTకి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి మన కోడ్ క్రియేటివ్ ఫోటర్ ఫర్ ఎండ్ అని ఇచ్చేస్తే డైరెక్ట్గా మనకు ఫోటో అయితే క్రియేట్ అవుతుంది. దీంట్లో కూడా సేమ్ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ అండ్ పేస్ట్ చేస్తాం. దీంట్లో జావా స్క్రిప్ట్ కోడ్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని అక్కడ కామెంట్ లైన్స్లో ఉంటుంది, ఆ ఉన్నది ఇక్కడ కాపీ చేసి VS కోడ్లో పేస్ట్ చేసేయండి. ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ వెబ్సైట్ అయితే కంప్లీట్ అయినట్లే. ఇక్కడ మనం అయితే చేంజెస్ చేసుకోవాలి. మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే నాకు పలానా ప్లేస్లో పలానా నేమ్ కావాలని మెన్షన్ చేస్తే ఓకే. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా అలా నేమ్ మెన్షన్ చేయబోతే ఇప్పుడు కోడ్లోకి వచ్చి మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు మినిమం నాలెడ్జ్ ఉంటే ఇది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మినిమం నాలెడ్జ్ లేకపోతే డైరెక్ట్గా అక్కడే నేమ్ ఇచ్చేయండి. నాకు లోగో దగ్గర పలానా నేమ్ కావాలి, అలాగే ఈ స్లైడ్ అయ్యేటప్పుడు ఇలా నేమ్ డిస్ప్లే అవ్వాలి అని క్లారిటీగా అక్కడే ఇచ్చేయండి. నాకు ఇక్కడ కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నేనైతే ఇండివిజువల్గా ఎక్కడేమన్నా కావాలంటే అవి అయితే చేంజెస్ చేసుకుంటున్నాను. హెడ్డింగ్స్లో నేమ్స్ చేంజ్ చేసుకోవడం, అలాగే లోగో దగ్గర నాకు కావాల్సిన నేమ్ పెట్టుకోవడం. ఒకవేళ మీరు చేంజ్ చేయాలన్నా మీకు అంత ప్రెజర్ అయితే ఉండదు. లైక్ మనం మ్యాక్సిమం మార్చేది ట్యాగ్స్లోనే అనమాట. లైక్ H1, H2, H3 ఇలా ఉంటాయి. వాటిలో అయితే హెడ్డింగ్స్ ఉంటాయి. అలాగే P అని ఉంటుంది. P అని ఉంటే దాని లోపల పారాగ్రాఫ్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే నేను ఎక్కువగా అవే మార్చాను. హెడ్డింగ్లో హెడ్డింగ్స్ మార్చుకోవడం, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అనేసి, అలాగే
పారాగ్రాఫ్లో మేము ఏం చేస్తామని కొంచెం మ్యాటర్ రాయటం అలా చేశాను. అలాగే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటుంటే లైక్ రీడ్ మోర్, లెర్న్ మోర్ అని మనం ఆప్షన్స్ ఇచ్చాము, బట్ దాని లోపల మ్యాటర్ ఇవ్వలేదు. మీకు ఇంకా మ్యాటర్ కావాలంటే దానికి ఇంకో సబ్ పేజ్ క్రియేట్ చేసి దాని లోపల ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్, మీరు ప్రాంప్ట్ ఇచ్చి చాట్ జీపీటీకి అక్కడ కోడ్ జనరేట్ అయిన తర్వాత ఆ కోడ్ని తెచ్చి ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఫైల్ క్రియేట్ చేసుకొని మెయిన్ ఫైల్ index.htmlకి అయితే లింక్ చేస్తాము. దీని గురించి అయితే నేను ఫుల్ డీటెయిల్గా అయితే చెప్పట్లేదు, ఎందుకంటే వీడియో అయితే ఇప్పటికే లెంత్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ ప్రాసెస్ అనమాట. సెకండ్ ప్రాసెస్ ఇదే వచ్చేసరికి మన వెబ్సైట్ని హోస్ట్ చేయడం. హోస్టింగ్ అంటే మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. మనం చేసిన వెబ్సైట్ని ఒక దగ్గర పెట్టి ఒక లింక్ క్రియేట్ చేస్తే ఆ లింక్ ఎవరికైనా సెండ్ చేస్తే ఆ లింక్ ద్వారా వేరే వాళ్ళు మన వెబ్సైట్ని చూడొచ్చు అనమాట. ఇక్కడ మీకు హోస్ట్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ నెట్లిఫై అలా. నేనైతే ఇక్కడ గిట్ హబ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గిట్ హబ్ అని అయితే సెర్చ్ చేయండి, ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, ఒకవేళ లేకపోతే కనుక కొత్తది క్రియేట్ చేసుకోండి. జస్ట్ మీకు మెయిల్ ఉంటే సరిపోతుంది, ఇది ఫ్రీ అనమాట. మీరు లాగిన్ అయిన తర్వాత పైన క్రియేట్ న్యూ అని ఉంటుంది అనమాట, దాని మీద క్లిక్ చేసి దాంట్లో క్రియేట్ న్యూ రిపాజిటరీ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇప్పుడైతే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి రిపాజిటరీ నేమ్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి పర్లేదు. ఆ వెబ్సైట్ మీరు ఏది చేశారో దానికి రిలేటెడ్గా ఇచ్చుకోండి, బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ పబ్లిక్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే దాని కింద యాడ్ ఏ రీడ్ మీ ఫైల్ అని ఉంటుంది, అక్కడ టిక్ బాక్స్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక లాస్ట్ లో క్రియేట్ రిపాజిటరీ అని ఉంటుంది గ్రీన్ కలర్ లో, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అప్పుడు మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ మీద అయితే సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు కొత్త పేజ్ ఓపెన్ అయ్యి డ్రాగ్ యువర్ ఫైల్స్ అని ఉంటుంది. అంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం కదా, నేను అందుకనే మిమ్మల్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోమన్నాను, మీకు ఇక్కడ ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇప్పుడు చూస్ యువర్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఫోల్డర్ లో క్రియేట్ చేసుకున్న అన్నిటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ డ్రాప్ చేసేయండి, ఆర్ అన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టినా వర్క్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ అవుతాయి. ఫైల్స్ అన్ని అప్లోడ్ అయ్యాక కమిట్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి పేజెస్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డిప్లాయ్ ఫ్రమ్ బ్రాంచ్ మీద క్లిక్ చేసి గిట్ హబ్ యాక్షన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు కొత్త ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. స్టాటిక్ HTML దగ్గర కాన్ఫిగర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పేజ్ లో మీకు కమిట్ చేంజెస్ అని పైన ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు కమిట్ చేంజెస్ అని ఉంటుంది, మళ్ళీ కమిట్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఇంకా ఫైనల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళి పేజెస్ లోకి వెళ్తే మీ వెబ్సైట్ లింక్ అయితే వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మేబీ 2-3 మినిట్స్ పట్టొచ్చు, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీ వెబ్సైట్ అయితే వస్తుంది, ఆర్ అక్కడ మీకు లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ ని కాపీ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి పంపించవచ్చు, ఆర్ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయినా మీరు DM చేస్తే నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. గైస్, మా కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి కనుక 800 లైక్స్ కనుక టార్గెట్ రీచ్ అయినట్లయితే ఇలాంటి ఏ వెబ్సైట్ అయితే ఇంకోటి చేద్దాము, మీకు ఎలాంటిది కావాలనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.